కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆదం సంతోష్ కుమార్ సమక్షంలో మాణికేశ్వరి నగర్ కు చెందినటువంటి వట్టెర ఓబన్న ఉత్సవ కమిటీ సభ్యుడు గండికోట కుమార్ ఆధ్వర్యంలో పలువురు యువత బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాణికేశ్వరి నగర్ ఎప్పటికీ కాంగ్రెస్ కు అడ్డాగా ఉంటుందని పేర్కొన్నారు. అదే కార్యక్రమంలో గండికోట కుమార్ మాట్లాడుతూ మాణికేశ్వరి నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే తమ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని, ఇతర ఏ పార్టీ కూడా తమ బస్తీని పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ తోని ప్రజల సమస్యలకు పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు. కాబట్టి ఈ రోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సికింద్రాబాద్ లో రాబోయే మరి మున్సిపల్ ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లో 8కి 8 మరి 8కి 8 కాంగ్రెస్ కొడతాం సిద్ధాంతం. మరి ఇది నా సవాలు టీఆర్ఎస్ కి. ఒక్క సీటు కూడా ఓడి పెట్టడానికి సిద్ధంగా లేవు. అధిక మెజారిటీ సిద్ధపవన్ డివిజన్ లో ఉన్న మాణికేశ్వర అధిక మెజారిటీ గెలిపించి ఆదమన్న గిఫ్ట్ ఇస్తానని కోరుకుంటాం. జై ఆదమన్న. మీరు ఎంతమంది చేరారు? ఎంతమంది చేరారు కాంగ్రెస్ లో? ఏ పార్టీలకేం చేరారు? ఎంతమంది ఉంటారు మొత్తం? ఎంతమంది చేరారు? 15 సంఘాలు జాయిన్ అయినారన్న ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 2000 మంది ఉంటారా? 2000 మంది ఉంటారు. ఎమ్మెల్యే మీద ఇది ఒక శాంపుల్ మాత్రమే చెప్తున్నా. ప్రతి ఇంకా 3 ఏళ్లలో సికింద్రాబాద్ ను ఖాళీ చేసేస్తా. నీకో బీఆర్ఎస్ ఖాళీ చేస్తా. మీరు ఛాలెంజ్. నువ్వు ఏం చేసినా గానీ నువ్వంతలా నువ్వే బిల్డర్ అయిపోతావు. మా ప్రజలకు నేను కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నాకు ఒక్క కన్నైతే సికింద్రాబాద్ నాకు పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరగబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ ఒక సంక్షేమ కార్యక్రమాలు చూసుకొని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. యాజ్ అ డిసిసి ప్రెసిడెంట్, సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ గా పెద్ద ఎత్తున 5 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగబోతున్నాయి. అదే విధంగా ఇవంతా రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కొరకు మేము చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సికింద్రాబాద్ జిల్లాలో మెజారిటీ కార్పొరేటర్స్ మేము నెగ్గుకుంటామని సందర్భంగా తెలియవచ్చు. ముఖ్యమంత్రి ప్రజాపాలనకు మద్దతుగా యువకులు, మహిళలు అందరూ కూడా మాణికేశ్వర నగర్